దేశమంతా రాముడి నామస్మరణతో మార్మోగుతోంది. జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవం, రాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దేశమంతా ఈ వేడుకను చూసేందుకు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలను మర్చిపోకముందే మరోసారి అగ్గిరాజేశారు. గత ఏడాది తమిళనాడులో జరిగిన ఓ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై ఇష్టారీతిన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సాక్షాత్తు కోర్టు సైతం జోక్యం చేసుకొని ఉదయనిధి స్టాలిన్ ని మందలించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి మాటలు మాట్లాడకూడదని హితవు పలికింది. ఇకపై అలాంటి మాటలు మాట్లాడబోనని ఉదయనిధి స్టాలిన్ అప్పట్లో కోర్టుకు విన్నవించారు. దీనిని మర్చిపోకముందే మరొకసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి మందిరం, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ ఆయన తన కడుపులోని అక్కసు మొత్తం వెళ్లగక్కారు. తమ పార్టీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ మసీదు పడగొట్టి మందిరం నిర్మించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. తమ పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, కరుణానిధి కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పేవారని ఉదయనిధి గుర్తు చేశారు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. రామమందిర నిర్మాణంతో తమకు వచ్చిన ఇబ్బంది లేదని, ఉన్న సమస్య మొత్తం మసీదు విధ్వంసం చేసి మందిరం నిర్మించడం పైనే అని ఉదయనిధి పేర్కొన్నారు. కాగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతంపై, హిందూ దేవుళ్లపై ఉదయనిధి అక్కస్సు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. గతంలోనూ సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, కోర్టు ముట్టకాయలు వేసినప్పటికీ ఆయనకు బుద్ధి రావడం లేదని అన్నారు. రామమందిర నిర్మాణాన్ని, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను ఉదయనిధి స్టాలిన్ జీర్ణించుకోలేకపోతున్నారని, రామమందిరం నిర్మాణంపై వ్యాఖ్యలు చేసే ముందు తమిళనాడు రాష్ట్రంలో పేట్రేగిపోతున్న అవినీతి గురించి ఉదయనిధి స్టాలిన్ ఆత్మ విమర్శన చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ తండ్రి పాలన బాగుంటే ఓ మంత్రి జైలుకు ఎందుకు వెళ్తారని, దాని గురించి ఎప్పుడైనా ఉదయనిధి ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన బీజేపీ నాయకుల నుంచి మాత్రమే కాకుండా హిందూ సంఘాల నుంచి కూడా తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు.